హాయ్, అందరికీ నమస్కారం. 2 రోజుల క్రితం గౌరవనీయ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్కూల్ ఓపెన్ చేయడం జరిగింది. స్కూల్ ఎప్పటి నుంచో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని అదనపు సౌకర్యాలని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అదే ఆరుట్ల హై స్కూల్ కి సంబంధించినటువంటి అంశం. యాజ్ ఏ ఎడ్యుకేషనల్ డిజైనర్ గా విద్య ప్రతి ఒక్కరికి అందాలి, సరైనటువంటి విద్య అందించాలి అనేటువంటి ఆలోచనతో ఎప్పుడు ఉండేటువంటి నాకు చాలా చాలా ఆనందం అనిపించింది. ఇక్కడ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక్కడ పిల్లలు క్యాటర్ చేసి ఆలోచన ధోరణితో పాటుగా అది రియాలిటీలోకి తీసుకొచ్చి ఆ స్కూల్ ని ఆ విధంగా మార్పు చేయటం అనేది, అదే విధంగా అక్కడ సుమారుగా 1900 మంది పిల్లలు, 1900 మంది కుటుంబాలు, వాళ్ళకి రాబోయేటువంటి రోజుల్లో విద్య ద్వారా ఆ అనుకున్నటువంటి మార్పుని తీసుకురావటానికి చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా చాలా అభినందనీయం. ఎవరు చేసినా సరే విద్యా వ్యవస్థకి సంబంధించి నిజానికి ప్రతి ఒక్కరూ కూడా మార్పులు తీసుకురావటానికి గత గవర్నమెంట్ కేసీఆర్ గారి దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి స్కూల్స్ కి సంబంధించి ప్రతి స్కూల్స్ ప్రాధాన్యత ఇచ్చి చేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారి గవర్నమెంట్ లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేటప్పటికి ఆ అవుట్కమ్స్ ని కూడా తీసుకురావటానికి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. అది కనిపిస్తూ ఉంది. నా ఉద్దేశ ప్రకారం ఏమిటంటే ఆ నాయకులు ఆ మంచి చేయాలనేటువంటి వాళ్ళు ఉండటం అనేటువంటిది అభినందనీయం. వాటిని ప్రాధాన్యత, విద్యారంగాన్ని ప్రాధాన్యత రంగంగా తీసుకోవటం అనేటువంటిది కూడా చాలా చాలా అభినందనీయ. మరి దీని మీద మీ అందరూ కూడా మీ అభిప్రాయం కూడా నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, కానీ మీ అభిప్రాయం అనేటువంటిది ఇంపార్టెంట్. కానీ ఆచరణకు వచ్చేటప్పటికి సపోజ్ అరుట్ల స్కూల్ కు విషయాన్ని మనం గమనించినప్పుడు ఆ సౌకర్యాలని పిల్లలకి అందించడం కోసం దాని మెయింటెనెన్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్, ఉన్నటువంటి టీచర్స్ కంప్లీట్ యంత్రాంగాన్ని వీరి యొక్క ఆలోచన ద్వారానికి అనుగుణంగా ఆ ఆబ్జెక్టివ్స్ మీట్ అవ్వటానికి అనుగుణంగా తయారు చేయడం అనేది ఇంపార్టెంట్. తయారు చేయటం అంటే ఏదో ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి చెప్పడం అనేది కాకుండా ఒక ఫ్రేమ్ వర్క్ డిసైడ్ చేసి దాని ద్వారా ఎవ్రీ ఫోర్త్ నైట్ ఆ అవుట్కమ్స్ రీచ్ అయ్యేటువంటి విధంగా వాటిలో వచ్చేటువంటి మార్పులు వాళ్ళకి ఆ ఓనర్షిప్ ఇచ్చి, ఆ టీచర్స్కి, అక్కడ ఉన్నటువంటి టీచర్స్కి ఓనర్షిప్ ఇచ్చి ఆ పిల్లలకి అక్కడ ద్వారా వచ్చేటువంటి మార్పులు మాత్రమే వాళ్ళకి ఇన్స్పిరేషన్. ఈ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్ లేకపోతే అక్కడ అఫీషియల్స్ ఇచ్చేటువంటి పొగడ్తలు కాదు. అది ఒక రోజు వస్తాయి, ఓకే. ఏ రోజుకి ఆ రోజు ఆ పిల్లల్లో వచ్చేటువంటి మార్పులే వాళ్ళకి ఇన్స్పిరేషన్ అయ్యేటువంటి విధంగా అక్కడ టీచర్స్ ని రెడీ చేసి అక్కడ పెట్టిన ప్రతి సదుపాయం కూడా దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ని మీట్ అయ్యేటువంటి విధంగా, అది రియాలిటీలోకి వచ్చేటువంటి విధంగా రెడీ చేయటం అనేటువంటిది సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. సో అటువంటి ఏర్పాటు అక్కడ జరగాలి. నెక్స్ట్ ఇక మూడో పాయింట్ ఏమిటంటే, ఓకే, తెలంగాణలో సుమారుగా 67 లక్షల మంది పిల్లలు ఉన్నారు. ఆంధ్రాలో 88 లక్షలు సుమారుగా పిల్లలు ఉన్నారు. మరి ఏదో ఒక్క స్కూల్లో చేస్తే సరిపోతుందా? ఖచ్చితంగా సరిపోదు. 22,000 మంది ఎక్కడ, 66 లక్షల మంది ఎక్కడ. 66 లక్షల మందిలో తెలంగాణకు వచ్చేటప్పటికి సుమారుగా 55-60% ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఆంధ్రాలో అరౌండ్ 45-50% ప్రైవేట్ స్కూల్స్ అంటే ఆఫ్ ఉన్నాయి. మరి వీళ్ళకి, మరి మిగిలిన వాళ్ళకి ప్రతి చోట కాకపోతే ఆ ప్రతి చోట అటువంటి వాతావరణం రావాలని ఆశిద్దాం. ఏదేమైనప్పటికీ ఏంటంటే ఇది ఒక ముందు అడుగు, తొలి అడుగు. ఆ తొలి అడుగునైనా మనం అప్రిషియేట్ చేయాలి కదా. మొట్టమొదటిగా ఆ తొలి అడుగు రేపొద్దుట 10 అడుగులు, 100 అడుగులు, 1000 అడుగులు పడాలి. సో అటువంటి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆయుధంగా చేసుకుని ఆ మంచి డెలివరీ జరిగి పిల్లలకి ప్రపంచవ్యాప్తంగా పోటీ పడేటువంటి సామర్థ్యాన్ని అందించేటువంటి ప్రయత్నం 2 రాష్ట్రాల్లో ప్రతి చోట కూడా జరగాలి అనేటువంటిది ఆశిద్దాం. ఆ జరగటానికి వెన్నుముక అనేటువంటి టీచర్స్, ఆ టీచర్ని స్ట్రెంథెన్ చేస్తూ, వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ, వాళ్ళ ద్వారా ఆ డెలివరీ నడిపించడం అనేటువంటిది చాలా అతి ముఖ్యమైనటువంటి విషయం. అటువంటి ఎకో సిస్టమ్ని పట్టుకొచ్చి మనమే ఇక్కడే సొంతంగా తయారు చేసుకుని మన యొక్క ప్రాధాన్యతతో మన టీచర్స్ని రెడీ చేసి అది పిల్లలకి అందేటువంటి విధంగా, తద్వారా ఆ పేరెంట్స్ సపోర్ట్ తీసుకుంటూ ముందుకెళ్ళేటువంటి ఒక మంచి వ్యవస్థ, వారున్నా వీరున్నా ఎవరున్న అధికారంలో ఆ కంటిన్యూటీతో పిల్లలకి ఫలాలు అందాలని ఆశిద్దాం. మరి దీనికి సంబంధించి, ఇటువంటి ఇనిషియేషన్కి సంబంధించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో